ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. తెలుగు సంవత్సరం ప్రకారంగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో చివరి ఏకాదశి శ్రవణ నక్షత్రంతో కూడిన మంగళవారంతో కలిసి ఏకాదశి రాబోతుందండి. అదే పాపమోచని ఏకాదశి. ప్రతి మాసంలో కూడా మనకి 2 ఏకాదశులైతే వస్తాయండి. ఒక ఏకాదశి శుక్లపక్షంలో వస్తే మరో ఏకాదశి కృష్ణపక్షంలో వస్తుంది. ఆ ప్రకారంగా సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులైతే వస్తాయి. ఇప్పటికీ ఈ క్రోధినామ సంవత్సరంలో 23 ఏకాదశులైతే వచ్చాయి. ఇప్పుడు ఇది ఆఖరి ఏకాదశి. ఇదే పాపమోచని ఏకాదశి. ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశిగా జరుపుకుంటారండి. ఈ సంవత్సరం పాపమోచని ఏకాదశి ఎప్పుడు వస్తుంది, తిథి ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఈ తిథి ఎప్పటి వరకు ఉంటుంది అన్న విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ ఏకాదశి నాడు శ్రవణ నక్షత్రం కూడా కలిసి రావడం చాలా విశేషమండి. శ్రవణ నక్షత్రం తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఉపవాసం ఎలా ఉండాలి, పూజ ఎలా చెయ్యాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రవణ నక్షత్రం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క జన్మ నక్షత్రం. స్వామివారికి తులసిమాల ఎంతో ఇష్టం. వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆ శ్రీ మహావిష్ణువుకు కానీ తులసిమాలతో అలంకరణ చేస్తే ఎంతో విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ పాపమోచని ఏకాదశి పూజ మీరు ప్రత్యేకంగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని చేయవలసిన అవసరం లేదండి. మీ దేవుని మందిరంలోనే ఈ పూజ చేసుకోవచ్చు. స్వామివారికి తులసిమాలతో పాటు సుగంధభరితమైన పుష్పాలతోటి కానీ పసుపు రంగు పుష్పాలతోటి కానీ స్వామివారిని చక్కగా అలంకరించుకోవాలి. తెలిసి తెలియక చేసిన పాపాల నుండే కాదండి, సకల పాపాల నుండి విముక్తి కోసం ఈ పాపమోచని ఏకాదశి రోజున ఆ భగవంతుడు భక్తులని అతని పాపాల నుండి విముక్తిని చేసి తన భక్తులకు మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాడట. ఈరోజు ఉపవాసం చేయటం వల్ల జన్మ జన్మల యందు చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయట. దీనితో పాటు పాపమోచని ఏకాదశి రోజున ఉపవాసం చేసి ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శించటం వల్ల 1000 గోవులను దానము చేసినటువంటి ఫలితం అయితే కలుగుతుందటండి. ఈరోజు చాలా విశేషమైన పర్వదినం కాబట్టి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈరోజు ఆ స్వామివారిని పూజించటం ఎంతో మంచి ఫలితాలను ఇస్తాయండి. ఈ 2025 ఏకాదశి తిథి సమయం మార్చి 24వ తేదీ సోమవారం రాత్రి 11:44 నుండి ప్రారంభమై 2025 సంవత్సరం మార్చి 25వ తేదీ మంగళవారం 11:45 వరకు ఉంటుందండి ఈ ఏకాదశి తిథి. అలాగే శ్రవణ నక్షత్రం కూడా రాత్రి 12:42 వరకు ఉంటుందండి. అంటే మనకి పూర్తి ఏకాదశి తిథి 2025 సంవత్సరం మార్చి 25వ తేదీ మంగళవారం నాడు ఉందండి. ఈ పాపమోచని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకునేవారు మార్చి 25వ తేదీన జరుపుకోవాలండి. ఏకాదశి తిథి అనేది ఆ శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడినది. ఈ రోజున స్వామివారికి వీలైతే పంచామృతాలతో అభిషేకం చేయటం లేదా సుగంధభరితమైన ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయటం, సుగంధభరితమైన జలాలతో అభిషేకం చేయటం అంటే గంధం, పసుపు, కుంకుమ ఇటువంటి వాటితో కూడా అభిషేకం చేయటం, ఇటువంటి వాటితో స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారు ఎంతో ఇష్టపడతారు. ఈ రోజున పిండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి. 2, 3, 5 ఇలా మీ వీలును బట్టి పిండి దీపాలను వెలిగించుకోండి. అందులో ఈ పిండి దీపాలు ఎలా చేయాలి అంటే వరిపిండిలో కొద్దిగా ఆవు పాలు, బెల్లము, ఆవు నెయ్యి వేసి పూర్తిగా ఆవు పాలతో కానీ కొద్దిగా నీళ్లతో కానీ ఒక చపాతీ ముద్దలా చేసుకుని కొద్దిసేపు నానబెట్టి ప్రమిదలు చేసుకుని ఆరాధన చేసుకోవాలి. అయితే ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. ఈ పూజ ఉదయం వేళల్లోనైనా చేయవచ్చు లేదా సాయంత్రం వేళల్లోనైనా చేసుకోవచ్చు. ఉపవాసం ఉండి వ్రతంగా చేయాలనుకునేవారు ప్రొద్దుట ఉపవాసం ఉండి ప్రొద్దుట పూజ చేసి సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు ఉదయం వేళ పూజ చేసేంత వరకు ఏమి తినకుండా ఉండి పూజ అయిన తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు. ఈ రోజున నాన్ వెజ్ తినకూడదండి. మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే సాయంత్రం కూడా పూజ చేసుకోవాలనుకునేవారు ఈ నియమాల్ని పాటించాలండి.
స్వామివారికి పూజ చేసేటప్పుడు మనసు లగ్నం చేసి భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించాలండి. ఈ రోజున కొన్ని నియమాలను అయితే పాటించాలి. అవి ఏమిటంటే అబద్ధాలు ఆడరాదు, ఎవరిని దూషించకూడదు, సాడీలు చెప్పకూడదండి, భార్యాభర్తలు గొడవ పడకూడదు, ఇంట్లో పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకూడదు, అలాగే విడిచిన వస్త్రాలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు, ఇంటిని శుచి శుభ్రంగా ఉంచుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న నియమాలను అయితే పాటించాల్సి ఉంటుందండి. ఈరోజు స్వామివారికి చలిమిడి, పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలండి. స్వామివారికి పూజ విష్ణు సహస్రనామాలతో కానీ గోవింద నామాలతో కానీ చేసుకోవాలి. అక్షంతలతో కానీ పుష్పాలతో కానీ తులసి మాలతో కానీ స్వామివారికి అర్చన చేసుకోవాలండి. పూజ చేసేటప్పుడు ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా నిర్మలమైన భక్తితో స్వామివారిని పూజించాల్సి ఉంటుందండి. మనము ముందుగా తొలి పూజ వినాయకుడికి చేయాలి కాబట్టి ఈ పూజ చేయడానికి ముందు వినాయకుడిని పూజ అయితే చేసుకోవాలండి. మనము నిత్య దీపారాధన చేసుకున్నప్పుడు వినాయకుడికి పూజ చేస్తాం కదా, ఆ తర్వాత మనము విష్ణుమూర్తికి పూజ చేసుకోవచ్చు. విష్ణుమూర్తి విగ్రహం ఉంటే విగ్రహానికి కానీ, పటం ఉంటే పటానికి కానీ, లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్న విగ్రహం ఉన్న పూజ చేసుకోవచ్చండి. నేను చేసే ఈ ఏకాదశి వ్రతంలో ఎటువంటి ఆటంకము రాకుండా చూడమని ఆ స్వామివారిని వేడుకోండి. మీరు పిండి దీపాలు చేసినట్లయితే ఆ పిండి దీపాలు వెలిగించి ఆ దీపాల దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపజ్యోతికి నమస్కరించుకోవాలండి. ఈరోజు ఏదైనా పని మొదలు పెట్టాలి అని అనుకుంటే ఈరోజు మొదలు పెట్టండి. ఆ పనిలో విఘ్నాలు లేకుండా జరిగిపోతాయి. ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే తప్పకుండా మీకు స్వామివారి యొక్క అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఉపవాసం ఉండేవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి అంటే, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా ఉండడం అని అర్థమండి. స్వామివారిని పూజించేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజించండి. పూజ అయిన అనంతరం కూడా స్వామివారిని నామస్మరణ చేస్తూ గడపండి. ఉపవాసము ఉండేవారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా కటిక ఉపవాసం అయితే ఉండనక్కర్లేదండి. మజ్జిగ, పాలు, పళ్ళు ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు. ఈ ఏకాదశి తిథి రోజున బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి కూడా తినకూడదండి. బియ్యంతో చేసినటువంటి ఉప్మా, ఇడ్లీ, దోశ, అన్నము ఇటువంటివి ఏమి తినకూడదండి. ఎందుకు అనంటే ఈ ఏకాదశి తిథి రోజున అన్నంలో మురా ఉంటాడటండి, దాక్కుని ఉంటాడు. అందుకని ఈ రోజున ఆ బియ్యానికి సంబంధించినవి ఏమి తినకూడదండి. ముఖ్యంగా అన్నం. పూజ ముగించిన తర్వాత ఏదైనా అనుకుంటే పళ్ళు, మజ్జిగ ఇటువంటివి తినాలి, కానీ అన్నము, బియ్యానికి సంబంధించినవి ఏవి తినకూడదండి. ఈ రోజున మంగళవారం కాబట్టి మీరు పూజాపీఠాన్ని విడిగా ఏర్పాటు చేసుకుంటే కనుక ఈ రోజు కదపొద్దండి. మరుసటి రోజు పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి ఏదైనా నైవేద్యంగా పెట్టి ఉపవాస విరమణ తర్వాత పూజాపీఠాన్ని కదిపేయాలండి. ఎప్పుడూ కూడా మనము పూజాపీఠాన్ని మంగళవారం, శుక్రవారం కదపమండి. అందుకని మంగళవారం వచ్చింది కాబట్టి ఈ నియమాన్ని పాటించాలి. అదే మీరు మీ పూజా మందిరంలో చేసుకున్నట్లయితే ఈ పూజాపీఠాన్ని కదపాల్సిన నియమం అయితే లేదండి. ఈ రోజున స్వామివారికి దశాంగం పౌడర్తో ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిదండి. స్వామివారికి ఈరోజు చలిమిడి, వడపప్పు, పానకాన్ని నైవేద్యంగా పెట్టండి. ఉపవాసాన్ని చేయాలనుకునేవారు ఏకాదశికి ముందు రోజే సాయంత్రం నుండే ఉపవాసం ఉండాలండి. ఆ రోజు ప్రొద్దుట భోజనం చేసి రాత్రి పలహారం ఏదైనా చేసుకోవాల్సి ఉంటుందండి. తర్వాత రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. ఆ తర్వాత ద్వాదశి గడియలు వెళ్ళక ముందే మరుసటి రోజు అంటే బుధవారము మనము స్వామివారికి పూజ చేసి ఏదైనా తయారు చేసి, అంటే పులిహార, పరమాన్నం ఇలా ఏదైనా తయారు చేసి బియ్యంతో తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి అది మనం స్వీకరించాలండి. తర్వాత మనము దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకుని కూడా మనము ఉపవాసాన్ని విరమించుకోవచ్చు. ఈ రోజున ఉన్నవారైనా లేని వారైనా ఒక పని చేయవలసి ఉంటుందండి. అదే స్వయం పాకదానం. ఒక సద్బ్రాహ్మణుడికి స్వయం పాకదానం ఇస్తే చాలా మంచిదండి. తర్వాత నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవచ్చండి. మీరు పిండి దీపం వెలిగించినట్లయితే పిండి దీపంలో ఒక దీపాన్ని తీసుకుని అందులో ఒత్తి తీసివేసి మీ ఇంటిలో పాతి కొద్దిగా ప్రసాదంగా తీసుకోండి. మిగిలినది చీమలకు వేయండి, లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి, చెట్ల మొదట్లో వేయండి. మీ మొక్కలు పెంచుకుంటారు కదా, ఆ కుండీల్లోనే వేసేయండి. ఈ విధంగా
పాపమోచని ఏకాదశి రోజున స్వామివారిని పూజించి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొంది మీకున్న సకల పాపాలని పోగొట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది ఈ వీడియోలను చూస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడము, షేర్ చేయడము మర్చిపోవద్దు. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మా వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.